హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కుమారునికి జయం, దావీదు కుమారునికి జయం, దావీదు కుమారునికి జయం. ప్రభు పేరట వచ్చువారు స్తుతింపబడును గాక, ప్రభు స్తుతింపబడును గాక, ప్రభు పేరట వచ్చు స్తుతింపబడును గాక. ఎంతగా స్తుతిస్తూ ఉన్నారో, ఎంతగా గణపరుస్తున్నారో, ఎంతగా మహింపరుస్తున్నారు ప్రియమైన వాళ్ళరా. దాన్ని మీ జీవితంలో గుర్తెరుగుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను, చూస్తారా? అక్కడే 21:15 చూడండి. అక్కడే 21:15. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి ఎవరు? కోపముతో మండిపడింది ఎవరు? గట్టిగా చెప్పండి. ప్రధాన యాజకులను, తర్వాత శాస్త్రుల కోపంతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని యేసయ్యను అడిగారు. ప్రధాన యాజకులు శాస్త్రులు అందరూ ఏం చేశారు తెలిసిన? యేసయ్యను అడిగారు, అయ్యా వీరు చెప్పే మాటలు వింటున్నావా అని. అంటే ఆయన ఏమన్నాడు చూడండి. ఇప్పుడు యేసు వినుచున్నాను, బాలుర యొక్కయో చంటి పిల్లల యొక్కయో నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో. అరే అబ్బాయి, శాస్త్రులారా, పరిసయ్యులారా, సద్దుకయ్యులారా, ప్రధాన యాజకులారా, వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చెప్తున్నారు వింటా ఉన్నా. ఇది మీకు తెలీదా? బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసితివి అన్న మాటలు మీరు చదవలేదా? మీరు ఎవరన్నా బోధకులు కదా? మీరు ధర్మశాస్త్ర ఉపదేశకులు కదా? శాస్త్రులు కదా? మీరు ప్రధాన యాజకులు కదా? మీ పని ఏంటి? ధర్మశాస్త్రాన్ని చదివి 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 చెప్పాలి కదా వాళ్ళకి. చదివిన మాట మీకు తెలీదా అని వారు ఎంతగా గద్దింపు కలిగిన మాటలతో గద్దిస్తాం చూడండి ప్రియమైన వాళ్ళు. మీకు తెలీదా? నేను వింటున్నానులే, మీకు తెలీదా అంటే చూడండి ప్రియమైన వాళ్ళరా. బాలుర్ని అయినా చంటి పిల్లల్ని అయినా ఏమండి ఆయన కలుగు చేసింది. మొదట చంటి పిల్ల, తర్వాత బాలురు, ఆ తర్వాత యవనస్తులు, ఆ తర్వాత నడిప్రాయం, ఆ తర్వాత వృద్ధాప్యం. అవునా కదా? ఇవి వరుసగా వస్తూ ఉన్నప్పుడు ఏ వరుసలో ఉన్నోళ్ళైనా, చంటి పిల్లలైనా, బాలురైనా, యవనస్తులైనా, తర్వాత నడిప్రాయంలో ఉన్నవాళ్ళైనా, తర్వాత వృద్ధాప్యంలైనా ఉన్నవారైనా చేయవలసిన పని ఏంది? వారి నోట ఏముండాలి చెప్పండి? స్తోత్రమును సిద్ధింప చేస్తాను కాదు, చేసితివి. అంటే మనిషిని దేవుడు కలుగు చేసింది ఎందుకు తెలుసునా? ఆయన స్తుతించేదానికి. యేసయ్యకి మహిమ కలుగును గాక. మనిషిని, నరుని కలుగు చేసి నన్ను సృష్టించిందే ఎందుకంటే ఆయన స్తుతించేదానికి, ఆయన్ని మహింపచేదానికి, ఆయన్ని గణపరచడానికి. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? దేవుడు నీకు వివాహం అయ్యేటట్లుగా చేసి నీకు సంతానం ఇచ్చింది ఎందుకు తెలిసినా? నువ్వు పెద్ద చేసి ఏమండి పెంచి పెద్ద చేసి వాళ్ళని కలెక్టర్గా చేస్తావని కాదు, వాళ్ళని డిఎస్పీగా చేస్తావని కాదు, వాళ్ళని ఆస్తి పనులుగా చేస్తావని కాదు, వాళ్ళని అంతస్తు పనులుగా చేస్తావని, వాళ్ళని కోట్లకి పడగలెత్తిన వ్యక్తులుగా మారుస్తావని కాదు. ఎందుకు ఇచ్చా తెలిసిన? వారి నోట కూడా దేవుని స్తుతించే స్తుతి ఉంచుతావు అని. హల్లెలూయా, హల్లెలూయా. మీ పిల్లలు ప్రియమైన వాళ్ళరా కలెక్టర్లు కానీ కాకపోని, యాక్టర్లు కానీ కాకపోని, లేకపోతే ఇంకా చెప్పండి సింగర్లు కానీ కాకపోని, పరిచారకులు కానీ కాకపోని, ఏది కానీ కాకపోని, ఏది కావాలంటే తప్పకుండా దేవుని స్తుతించేవారుగా మార్చబడుదురుగాక. దేవుని స్తుతించే స్థితిలోనికి వారిని కూడా మీరు తీసుకుని వచ్చుదురుగాక. ఎంతగైనా సరే దేవుని స్తుతిస్తూనే ఉండగలగాలి. దాన్ని గుర్తుపెట్టుకుందురుగాక. ఇంకొక మాట కూడా చూపిస్తాను, చూస్తారా? 43:21 యెషయా పుస్తకం 43:21 చూడండి. యెషయా పుస్తకం 43:21. ఆ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా పెట్టవచ్చు కదా, ఆ పిల్లలు కలిగిన తల్లుండు. మీకేమని? నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును, నా నిమిత్తము ఆయన ఎందుకు నియమించాడంట? ఆయన కోసం ఆయన స్తోత్రం చేస్తామని. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును. హల్లెలూయా.
మనల్ని ఎన్నుకున్నదే, మనల్ని సృష్టించిందే, మనల్ని కలుగు చేసిందే, తల్లి గర్భంలో పిండముగా రూపించిందే, ఈ లోకానికి తీసుకుని వచ్చిందే, ఈ లోకంలో పెరిగేటట్లుగా, పెద్ద అయ్యేటట్లుగా, ఏమండి ఈ స్థితిలోనికి, ఈ స్థానంలోకి ప్రభు తీసుకుని వచ్చింది ఎందుకంటే ఆయన్ని స్తుతిస్తావు అని. హల్లెలూయా. ఒకప్పుడు దుఃఖంతో ఉన్న దుఃఖాన్ని సంతోషంగా మార్చింది ఎందుకు? ఒకప్పుడు నీ జీవితంలో అంగలార్పు ఉంది, నాట్యంగా మార్చింది ఎందుకు? ఒకప్పుడు ఏమీ లేని జీవితం ఇప్పుడు అన్నీ కలిగిన జీవితం ఇచ్చాడు. ఒకప్పుడు ఏమంటే ఒకరి దగ్గరికి పోయి దేహి అని అడుక్కుని దానివి, ఇప్పుడు దేహి అని అడుక్కునే స్థితి లేదు, ఇప్పుడు పెట్టగలిగే స్థితి ఇచ్చాడు. ఎందుకో అని అంటే ఆయన్ని స్తుతిస్తావు, ఆయన్ని మహిమపరుస్తావు, ఆయన్ని ఘనపరుస్తావు అని. అట్టి కృప ప్రభు మనందరి మీద కుమ్మరించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు చూడండి, బాగా గమనించండి, మీ ఇంట్లో అనేక వస్తువులు తెచ్చి పెడతారా పెట్టరా? నోరు తెరవండి. టీవీ పెడతారు, ఫ్రిడ్జ్ పెడతారు, ఏసీ పెడతారు, తర్వాత ఫ్యాను పెడతారు, ఆ తర్వాత రెఫ్రిజిరేటర్ ఏమంటుందండి, ఏసీ వేరు కదా, ఏసీ వేరు, తర్వాత కూలర్ తెచ్చి పెడతారు, ఆ తర్వాత ఇంకా మిక్సీ తెచ్చి పెడతారు, ఆ తర్వాత చెప్పరేమండి, అవన్నీ మీ ఇళ్ళలో బాగా తెలుసు. ఇప్పుడు మీకు కనబడే చెప్తా, ఈ మైక్ పెట్టుకొని ఉన్నాయి ఇక్కడ, ఈ మైక్ ఉంది, దేనికి ఇది? దేనికి? పూజ చేసేదానికా? దండం పెట్టి పూజ చేసేదానికా? కొబ్బరికాయ కొట్టేదానికా? దేనికి? మాట్లాడుతూ ఉంటే ఆ మాటను అది గ్రహించి ఆ తర్వాత యాంప్లిఫైర్లోకి పంపి ఆ యాంప్లిఫైర్లో నుంచి బాక్సుల్లోకి వస్తే చిన్నగా మాట్లాడిన మాట కూడా గట్టి చెప్పండి పెద్దగా వినపడేటట్లుగా చేసేదానికి. ఒకవేళ ఇది పని చేయలేదు, నేను ఎట్లాగ పెట్టుకుంటానా? ఏం చేస్తా? గట్టి చెప్పండి. ఎందుకని? ఎందుకు తీసేస్తా? దాన్ని ఎందుకైతే ఏర్పరిచారో ఆ పని అది చేయలా, అప్పుడు ఏం చేస్తా? నేను తీసి పడేస్తా. ఇప్పుడు బాక్స్ ఉంది, బాక్స్ కొన్నాము దేనికి? వినపడేదానికి కదా. ఇది వినపడట్లేదు, రావడం లేదు, ఎక్కడ పెడతానా? నోరు తెరవండి. లైట్లు వేసాము, అది వెలిగితే ఎక్కడ ఉంచుతామా? వెలగకుండా ఉంటే అక్కడ ఉంచుతామా? చెప్పండి. అంటే దాని ఉద్దేశం ఏం చేయాలి? అది నెరవేర్చాలి లేదా? ఇప్పుడు ఏసీ ఉంది, బిగించుకున్న దేనికి? వేసవి కాలం 50 వస్తుందంట, 55 డిగ్రీలు అయిపోద్దంట, మనం బతకమో కాస్త చల్లదనం ఉంటుంది అని చెప్పేసి కోరుకొని తెచ్చిపెట్టావు, అది పని చేయలే, అట్లాగే పెడతావా? ఏం చేస్తావు? తీసి సెకండ్ హ్యాండ్ అమ్మి పడేస్తావు, లేకపోతే దెబ్బలో పడేస్తావు. లేకపోతే నేను అనుకోండి, ఈ బాటిల్ అయినా సరే ఇది పని చేయకపోతే నేను ఇట్లా అయ్యొద్దురా అంట, పగలు కొట్టేసేయనరా అంట. ఎందుకు తెలిసిన? మళ్ళీ దీన్ని రిపేర్ చేసి మళ్ళీ పంపిస్తారు. నేను ఏదైనా డ్రింక్ తాగాను అనుకోండి, ఆ డ్రింక్కు తాగినా కూడా ఆ డబ్బాగా అయ్యను, మొత్తం నలిపి పడేసేస్తా. నా బుద్ధి అది. అంటే మిమ్మల్ని అటు చేయమని కాదు నేను చెప్పేది, నా సంగతి నేను చెప్తున్నా. మళ్ళీ దాన్ని తీసుకుపోయి శుభ్రంగా అలాగే చేయకూడదు. అది మళ్ళీ ఏం కావాలంటే రీసైకిల్ కావాలి, ఆ తర్వాత మళ్ళీ కొత్తదంగా రావాలా. నా ఆశ అర్థమవుతుందా? ఇప్పుడు ఇది పని చేస్తేనే, దీని ఉద్దేశం, దీని పని నెరవేరిస్తేనే ఇది నా దగ్గర ఉంటుంది, లేకపోతే ఉండదు. ఏదైనా కానీ మీ ఇంట్లో ఉంది, మిక్సీ ఉంది, మిక్సీ పని చేస్తే జాగ్రత్తగా పెట్టుకుంటారా? పని చేయకపోతే జాగ్రత్తగా పెట్టుకుంటారా? దానిపైన చేయాలా? మరి ఇప్పుడు నన్ను నిర్ణయించింది దేనికి? నోరు తెరవండి. ఇప్పుడు మన పని మనం చేయాలా లేదా? మన పని మనం చేయకుండా అదన ప్రసంగ పనులు చేస్తే చెప్పవచ్చుగా, ఇప్పుడు దాకా బాగానే ఉన్నారుగా. మన పని మనం చేయకుండా అదన ప్రసంగి పనులు చేస్తే ఎట్టుంటుంది? అర్థమైందా? కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు ప్రియమైన అన్నదా. దేవుడు కూడా ఏం చేస్తాడంటే, వీళ్ళని నేను ఎందుకు నియమించుకున్నా, ఎందుకు ఏర్పరచుకున్నా, ఎందుకు ఈ స్థితిలో తీసుకొచ్చా, ఎందుకు ఈ స్థానాన్ని ఇచ్చాను, ఎందుకు ఇలా ఇంతగా ఆశీర్వదిస్తున్నా, ఇంతగా దీవిస్తున్నా, ఇంతగా హెచ్చిస్తా, కనపరుస్తున్నాను అని ఆలోచన చేసి ఆయన ఆ పని నువ్వు చేయలేదనుకో ఏం చేస్తాడో? తీసి పక్కన పడేస్తాడు. ఆ మాట కూడా మీకు చూపిస్తాం చూడండి. లూకాసు వర్తమానం 19:40 చూడండి. లూకాసు వార్త 19:40 చూడండి గట్టిగా. ఆయన వారిని చూచి మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు ఏం చేస్తాయంట? ఆ పిల్లలేమో
ఏమంటే ఆయన దగ్గర ఉన్నోళ్ళేమో దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట ఉత్సవానికి, ప్రభు పేరట ఉత్సవం స్తుతింపబడును కాక, స్తుతింపబడును కేకలు వేస్తా ప్రభును స్తుతిస్తా, మహిమపరుస్తా, ఘనపరుస్తా ఉంటే, ఏమయ్యా వింటున్నావా లేదా, విన్నావా లేదా? విన్నాను. మరి ఆపని చెప్పు. వీళ్ళు ఊరకుంటే, ఇప్పుడు చెప్పండి, గట్టిగా చెప్పండి, వీళ్ళు ఊరకుంటే ఈ రాళ్ళు, చెప్పండి గట్టిగా. అంటే ఇప్పుడు మీరందరూ ఊరకున్నా కూడా నోరు తెరండి. మీరు కూర్చున్నారు మీరు కూర్చున్నారు మ్యాటు, ఆ మ్యాట్ కింద రాళ్ళు ఉన్నాయే, టైల్స్ ఉన్నాయే. ఇప్పుడు ఈ మందిరం కట్టబడింది, దాంట్లో సిమెంట్ ఉంటుంది, కంకర ఉంటుంది, ఇసుక ఉంటుంది, ఆ తర్వాత ఐరన్ ఉంటుంది. ఈ మొత్తం దేంతో తయారు చేసే చెప్పండి? రాయే కదా. ఏదైనా సరే ఐరన్ ఎందులో నుంచి వచ్చింది? ఇనుము ఎందులో నుంచి వచ్చింది? ఐరన్ ఓరే కదా, అది రాయి కూడా రాయే కదా. సిమెంట్ దేంట్లో నుంచి వచ్చింది? ఇసుక దేంట్లో నుంచి వచ్చింది? నోరు తెరవండి. దేవుడు అన్న మాట ఎన్ని అర్థాలు వస్తాయి చూడండి. ఈ రాళ్ళు ఉన్నాయే, మనం మౌనంగా ఉండొచ్చు. దేవుని స్తుతించండి, దేవుని మహిమపరచండి, చేతులు ఎత్తండి, నోరు తెరిచి స్తోత్రం చెప్పండి అంటే, ఆ పిల్ల వచ్చి మమ్మీ బాయ్ ఇట్ అన్నట్టుగా ఇది దేవుణ్ణి. ఏం దరిద్ర బుద్ధులు అర్థం కావట్లేదు నాకు. అప్పుడున్న ఈ పిల్లలన్నీ ఉన్నాయా, ఇవన్నీ ఉన్నాయా, అవి ఏమండి దేవునికి వినపడేట్లు కేకలు వేస్తాయండి. ఈ రాళ్ళు కేకలు వేస్తాయిరా. మనం దేవుని స్తుతించకపోతే మనల్ని చేసినందుకు చెప్పండి, మనం చేసినందుకు దేవునిని స్తుతించేదానికి. మనం ఆ పని చేయకపోతేనట ఎవరు చేస్తారంట? రాళ్ళు చేస్తాయి. ఆయన ఏమన్నా వీళ్ళు చేయట్లేదు కదా అని ఉండేవాడు కాదు, ఆల్టర్నేట్ కూడా దేవుడు చేసుకునే ఉన్నాడు. వీళ్ళు స్తుతించకపోతే ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయి. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన సృష్టికర్త, ఆయన ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ. కనుక నీకు నిర్ణయించిన పని నువ్వు చేయాలి, నీకు నిర్ణయించిన పని నువ్వు చేయాలి. లేకపోతే ఆయనకు ఆల్టర్నేట్ ఉంది. అర్థమవుతుందా? మనం ఆల్టర్నేట్గా మారకూడదు. మనం ఎలా ఉండాలి? మనం నిర్ణయించిన పని మనమే చేయాలి, మనకు నిర్ణయించిన మనమే చేయాలి. మనం మెయిన్గా ఉండాలి, కానీ మనం ఆల్టర్నేట్గా ఉండకూడదు. అప్పుడప్పుడు మీ ఇంట్లో ఉంటాయి చూడండి, ఏంటన్నా రెండు ఉన్నాయి అని అంటే, ఇది పని చేయకపోతే చెప్పండి దీన్ని ఉపయోగిస్తా, ఇది పని చేయకపోతే, పని చేస్తే ఇదే ఉంటుంది, ఇది చేయకపోతే. ఈ మధ్య చూడలేదా, ఒక్కొక్కరు పిరికిట్ నిండా పెన్నులు తెచ్చుకున్నారు. ఆ రాసేది 6 పరీక్షలు, పెన్నులు 6 8 ఉంటున్నాయి. ఏంట్రమ్మా ఇన్ని పెన్నులు ఎందుకురా అంటే, ఒకటి పని చేయకపోతే గట్టి చెప్పండి, ఒకటి పని చేయకపోతే అదేవిధంగా నువ్వు పని చేయకపోతే. ఇప్పుడు అర్థమైందా బైబిల్లో? మీరు స్తుతించకపోతే నోరు తెరవండి, రాళ్ళు ఉన్నాయరా, రాళ్ళు స్తుతిస్తాయి. అదే మాట ఇంకో సందర్భం చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 3:8 చూస్తారా? మత్తయి సువార్త 3:8 చూడండి గట్టిగా. అబ్రహాము మాకు తండ్రి అని మీరు చెప్పుకొన. బాగా గమనించండి, వాళ్ళు ఏమంటారంటే అబ్రహాం మాకు తండ్రి అంటా ఉన్నారు. ఏదైనా చెప్పు, అబ్రహాం మాకు చెప్పొచ్చుగా, మాకు తండ్రి అంటే దేవుడు అంటాడు, ఒరేయ్ అబ్రహాం మాకు తండ్రి అని మీలో మీరు ఎందుకు తలంచుకుంటారా? ఇదిగో ఈ రాళ్ళు ఉన్నాయే, ఈ రాళ్ల వల్ల కూడా అబ్రహాంకి దేవుడు పిల్లల్ని పుట్టిస్తాడు. ఈ రాళ్ల వల్ల పుట్టిస్తాడు. ఆయన శక్తి గమనించండి, ఆయన గొప్పతనం ఒకసారి గుర్తెరగండి ప్రియమైన వాళ్ళరా. రాళ్ల వల్ల కూడా దేవుడు ఏం చేస్తాడు? గట్టి చెప్పండి, పిల్లల్ని పుట్టించే దేవుడు.
ఆయన మనసులో కూడా ఇప్పుడు మనం పుడుతున్నామే, అలా పుట్టాలని తలంపే లేదు, ఆలోచన లేదు. ఆయన ఆలోచన వేరు, ఆయన తలంపు వేరు. ఎప్పుడైతే పాపం చేశారో ఆ పాపం వల్ల పుట్టాడు, ఇక అలాగే జరుగుతూ వస్తూ ఉంది. జనరేషన్ అంతా అలాగే వస్తుంది. ఈ పాపము వలన మనిషి పుట్టాలన్న తలంపే దేవునిలో లేదు, దేవుని ఆలోచనలో లేదు. ప్రియమైన వాళ్ళ అర్థమవుతుందా? దేవుని సంకల్పంలోనే లేదు. అందుకని అన్నమాట, ఈ రాళ్ల వలన పుట్టిస్తారా దేవుడు? ఈ అబ్రాహాంకి ఈ రాళ్ల వలన తండ్రిగా చేస్తారా పిల్లల్ని పుట్టించి? యేసయ్యకి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన వాళ్ళ, ఏ రోజైనా సరే మనం ఏ విషయంలో కూడా ఆల్టర్నేట్గా చెప్పండి మారకూడదు, బదులుగా మనం ఉండకూడదు. అర్థమవుతుందా? బదులుగా ఉండకూడదు. ఆయన రాలేదు కాబట్టి నేను వచ్చా, ఆయన రాలేదు కాబట్టి నేను వచ్చా. అర్థమవుతుందా? ఆయన వస్తే తెరవండి అంటే నువ్వు ఆల్టర్నేటివా? ఏ విషయం నువ్వు ఆల్టర్నేటివా? పరిచయం చేసేదానికి ఆల్టర్నేటివా? దేవుని స్తుతించేదానికి ఆల్టర్నేటివా? బదులుగా ఉన్న వ్యక్తివా? కానే కాదు. ప్రియమైన వాళ్ళరా, నీవే మెయిన్ అవుదువు గాక. హల్లెలూయా. దేవుడు మనందరినీ ఆయన స్తుతించేదానికి కలుగు చేశాడు కనుక అదే ఉద్దేశం, అదే తలంపు మనం ఎరిగి మన మనసులో ఉంచుకొని ఎల్లప్పుడు ఆయన స్తుతించుదుముగాక. దావీదు మహారాజు చూడండి, ఆయన అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతిస్తాను. ఎప్పుడు? గట్టిగా చెప్పండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతిస్తాను. ఎల్లప్పుడూ దినమునకు 7 మార్లు నేను నా యెహోవాను, నా దేవుని నేను స్తుతిస్తా. దినమునకు 7 మార్లు స్తుతిస్తా ఉన్నాను. ఎన్ని కీర్తనలో ఎన్నిసార్లు ఆ మాట అన్నాడు. ప్రియమైన వల్ల నేను దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. కనుక మనల్ని ఎందుకు కలుగు చేశాడో, ఎందుకు సృష్టించాడో, ఎందుకు ఈ భూమి మీదకి పంపాడో, ఆ ఉద్దేశం, ఆ ఏర్పాటు ఏమండి, ఆ సంకల్పం నీలో మెదలాడునుగాక. హల్లెలూయా. దేవుడు మనం స్తుతించేదానికి కోరుకున్నాడు, అందుకని అంటాడు, బహుగా ఆనందించండి, ఉల్లాసముగా ఉండండి. ఎందుకు తెలిసినా నీ రాజు నీ దగ్గరికి వస్తున్నారు. ఆ స్తుతిని ఆయన కోరుకునేవాడు, ఆ స్తుతిని అంగీకరించేవాడు నీ రాజు. హల్లెలూయా. అట్టి కృప ప్రభువు అనుగ్రహించునుగాక. ఎలా స్తుతించాలి అనేది ఒక మాట చూపిస్తాను. ముందు చెప్పాను, ఆ వాక్యం చూపిస్తాను చూడండి. లూకాసు వర్తమానం 19:37 చూడండి. లూకాసు వర్తమానం 19:37 చూడండి త్వరగా. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి హల్లెలూయా. అక్కడ 2 అనుభవాలు ఉన్నాయి. ఎలా స్తుతించారంట మా యేసయ్యని? గట్టిగా చెప్పండి. ఎలా అంట? మహాశబ్దముతో. అర్థమవుతుందా? మౌనంగా. కొన్ని సందర్భాలు ఉన్నాయి కాదన్నంలా. ఇప్పుడు ఇంట్లో ఉన్నారు, పసిపిల్ల ఉంది, ఉలిక్కి పడేవాళ్ళు ఉంటారు. స్తోత్రం అన్నాం అనుకో, ఆ పిల్ల ఏమవుతుంది? నోరు తెరవండి, ఏమవుతుంది? అంతే సంగతులు. మళ్ళీ నేను రావాలి ఇక పాట పాడి తీసుకుపోయేదానికి. అవునా కదా? ఇంటి పక్కన వాళ్ళు ఉన్నారు, మనకి విరోధులు ఉన్నారు, లేకపోతే శత్రులు అనుకుంటారు కదా, గిట్టని వాళ్ళు ఉన్నారు. అక్కడ ఏం చేయాలి? స్తోత్రం అనాలి. ఇంకొన్ని సందర్భాలు ఉన్నాయి, మౌనముగానే లోపల దేవుణ్ణి ఏకాగ్రత కలిగి స్తుతించే అనుభవం ఉంటుంది. ఇక్కడ ఉన్నప్పుడు కూడా మౌనంగా సరే బాగుంటుందా? ఏమనుందాడా? నోరు తెరవండి.
ఇక్కడ ఎవరన్నా ఏయ్ చిన్నగా చెప్పలేవా అంటారా అనేవాళ్ళు ఉన్నారా? ఆ సంఘాలు ఉన్నాయి అనుకోండి, అది కాదు కదా ఇది. మనం ఏం చేయాలంట? దేవునిని గట్టిగా చెప్పండి, మహాశబ్దముతో. మీకు ఇంకా ఒక వాక్యం చూపించాలనుకుంటే అపోస్తుల కార్యాలు 19కి రండి. గతంలో ఉపవాస ప్రార్థనలో ఎప్పుడో చెప్పాను అనుకున్నా, ఆ వాక్యం చూపించి చూడండి ఒకసారి. 19:34 చూడండి. అయితే అతడు యూదుడిని వారు తెలుసుకున్నప్పుడు అందరూ, బాగా గమనించిన, అందరూ ఏక శబ్దముతో 2 గంటల సేపు వాళ్ళెవరు? విగ్రహారాధికులు, మత పెచ్చగాళ్ళు. ఎవరిని? ఈయన యూదుడు అని తెలుసుకొని వాళ్ళు ఏం చేశారంట? ఏక శబ్దంతో ఎంతసేపు? 2 గంటల సేపు ఏం చేశారంట? కేకలు వేశారంట. ఉన్నదాడ ఒక్కడు, ఎవరో ఆ దైవజన పౌలు గారు ఒక్కడున్నాడు. యూదుడిని తెలుసుకున్నారు లేదా? విగ్రహార్థికులండి మహాశబ్దంతో కేకలు వేస్తూ ఉన్నారండి. దేని ఎదుట? తాళి పెట్టకుండా. చెప్పండి గట్టిగా, అవునా కదా? మరి మన దేవుడు ఎవరు? గట్టిగా చెప్పండి. సజీవుడైన దేవుడు, ఆయనే దేవుడు. దేవుళ్ళల్లో దేవుడు కాదు, ఆయనే దేవుడు. చేతులైతే దండం పెట్టేదానికి అర్హుడు, స్తుతించేదానికి స్తుతికి పాత్రుడు, స్తోత్రానికి అర్హుడు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండి, ఆయన ద్వారా రక్షణ పొంది, ఆయన ద్వారా ఘనపరచబడి, ఆయన ద్వారా విడుదల పొందుకొని, ఆయన ద్వారా మేలు పొందుకొని, ఆయన్ని ఇంకా ఎన్ని గంటల సేపు ఎంత శబ్దంతో ఆయన స్తుతించాలి? అర్థమైందా? ఇంకెంతసేపు ఆయన స్తుతించాలి? ఇంకెంతగా ఆయన స్తుతించాలి? ఎంత శబ్దంతో స్తుతించాలి? పనికి మాలిన దాని ముందు, ఎందుకు పనికిరాని దాని ముందు వాళ్ళు ఎంతసేపు 2 గంటలండి. 2 గంటలు ఒకటే మాట, ఇక రెండోది లేదు, మరొక మాట లేదు. అదే మాట వల్లించి అదే పలుకుతావు. 2 గంటలు కేకలు వేసాయి. మన దేవుడు సజీవుడైన దేవుడు, జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా. మరి ఆయన్ని మనం ఎంతగా స్తుతించాలి, ఎంత శబ్దంతో ఆయన స్తుతించాలి గమనించని ప్రియమైన వాళ్ళ, అది గుర్తెరుగుదురుగాక. హల్లెలూయా. అందుకని ఆ వాక్యంలో చూడండి, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థానంలో మహిమయు ఉండునుగాక అని తాను చూచిన అద్భుతములను గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. ఎంతసేపు చేశారో నాకు తెలియదు. అట్టి స్థితిలోనికి ప్రభు మనందరినీ తీసుకుని వచ్చునుగాక. ఎక్కువసేపు దేవుని స్తుతించగలిగే, పెద్ద శబ్దంతో ప్రభును స్తుతించగలిగే స్థితిలో తీసుకుని వచ్చునుగాక. హల్లెలూయా. దేన్ని చూసి తలంచారంట? దేన్ని చూసి స్తుతించారు అంత మహాశబ్దంతో? చూడండి, ఆ మాట చూడండి. తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి, ఇప్పుడు నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశావు, ఎన్ని అద్భుతాలు చూసావు, దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు. ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తా ఉంటారు కదా, అన్నా దేవుడు అద్భుతం చేశాడన్నా. నా దగ్గరికి వచ్చి చెప్తా, అన్నా దేవుడు అద్భుతం చేశాడు, ఆశ్చర్యం చేశాడన్నా, అనుకోలేదన్నా, చేసేసాడన్నా చెప్తుంటారే. మరి అవన్నీ కళ్ళు చూసాయి కదా. మరి మహాశబ్దంతో యేసయ్య స్తుతించగలుగుతున్నావా? అసలు నీ జీవితమే వింత కదా. నువ్వు తలంచుకుంటేనే నీ తలంపుకి అందదు కదా. నువ్వు మారతావు అని నువ్వు అనుకున్నావా? నువ్వు మారతావని భార్య అనుకున్నదా, భర్త అనుకున్నదా, ఆ వీధులు అనుకున్నారా, మీ అమ్మ మీ నాన్న అనుకున్నారా? నీ జీవితం ఎలా మారుతుందని ఎవరు అని అనుకున్నారా? నీ జీవితమే నీకే ఒక వింతగా మారిపోయింది కదా. ప్రభా, నన్ను చూసి ఎవ్వరు అనుకోలేదు ప్రభా ఈ స్థితిలోనికి వస్తారని, మీ ద్వారా రక్షణ పొందుతారని. అవన్నీ
నువ్వు చూసే, నీ కళ్ళు చూసే కదా, వాటిని తలంచి ఆయన స్తుతించగలుగుతున్నావా? ప్రభు చేసిన మేలును బట్టి, ప్రభు చేసిన కార్యాలను బట్టి, ఆశ్చర్యమైన కార్యాలను బట్టి, నీ ఊహకు మించిన ఘనమైన గొప్ప కార్యాలు చేశాడు కదా దేవుడు. వాటన్నిటినీ చూసావు కదా. ఇక మీదటైనా ఆయన స్తుతించుదురుగాక. ఎలా? గొప్ప మహాశబ్దంతో. ఇంట్లోంచి అందరూ పోయారు, శుభ్రంగా డోర్లు వేసుకొని మహాశబ్దంతో స్తుతించు. హల్లెలూయా. అదవుతుంది. నేను ఎంతగైతే స్తుతిస్తూ ఉంటావు ఆ స్తుతి నీ స్థితిని మార్చునుగాక. నీ జీవితమే, నీ కుటుంబం పరిస్థితులన్నీ అదవుతుందా, ఎంతగైతే తల్లక్రిందులైపోతావు అన్నీ మళ్ళీ సరిచేయబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థితిలో ప్రభు తీసుకుని వచ్చునుగాక. అందుకనే ఆయన నా ప్రాణమా, బాగా చెప్తారులే, ఈ బాగా తెలుసు కదా. నా ప్రాణమా అది అన్నం తినుము, తాగుము, సుఖించు. నా ప్రాణమా పోతంగానే ఖైమా చేసి పెట్టుంది, తినుము. పోతంగానే మటన్ కూర రెడీగా ఉంది, తినుము. పోయేసరికి పెద్ద పిల్ల చేసి పెడుతుంది. ఇప్పుడే కొంతమంది అనుకుంటున్నారు, ఏడే నా ప్రాణమా చెప్పండి, తినుము, తాగుము. కాదు ప్రియమైన వాళ్ళ, నువ్వు ఎంతైనా నువ్వు ఎంతైనా తాగి ఎంతైనా సుఖించు, ఒకరోజు ఏది ఉండదు. నీ ప్రాణము ఉండదు. చెప్పండి, నువ్వు తాగింది ఉండదు, నువ్వు సుఖించింది ఉండదు, ఏది ఉండదు. ఉంటుందా? అయితే ఆయన స్తుతిస్తావే, అది ఎలాగే ఆయన దగ్గర ఉండును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను చూడండి. జకర్యా పుస్తకం 9:9. అందరూ చదువుతారా? గట్టిగా గట్టిగా గట్టిగా. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు. గట్టిగానన్నమాట. దీనుడును నై గాడిదను గాడిద పిల్లను ఎక్కి. హల్లెలూయా. నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆ రాజు ఎవరయ్య అంటే తాను చేసిన వాగ్దానం తానే నెరవేర్చిన రాజు. రెండవది ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఎంతగైతే స్తుతిస్తూ ఉంటావో, ఎంతగైతే కొనియాడుతా మహిమపరుస్తూ ఉంటావో, వాటన్నిటిని ఆయన అంగీకరించే రాజు, ఆ స్తుతిని అంగీకరించే రాజు ప్రియమైన వాళ్ళరా. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే ఇంకొక మాట మీరు చూడండి. అక్కడ నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు, దీనుడు నై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దుకు వస్తూ ఉంటే, ఇక్కడ మన రాజు యొక్క స్వభావం ఉంది ప్రియమైన వాళ్ళ. దీనుల్ని ఆయన అంగీకరిస్తూ ఉంటాడు, దీనత్వాన్ని ఆయన అంగీకరిస్తూ ఉంటాడు. దీనత్వాన్ని ఆయన త్రోసివేసేవాడు కాదు. ఇంగ్లీష్లో పూర్ అనే పదం వాడారు. దీనుడు అన్నకాడ పూర్ అని వాడారు. పూర్ అంటే దీనత్వం అని వస్తుంది, భేదవాడు అని వస్తుంది, పేదవాడు అని వస్తుంది. పేదరికము, పేదరికము, దీనత్వం అని వస్తుంది. అర్థమవుతుందా? అర్థాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో పూర్ అనే మాట ఉంటుంది. ఇక్కడ మనం గమనిస్తే మన పేదరికాన్ని లేదా మన దరిద్రపు స్థితిని లేదా మన పేదరికాన్ని ఆయన తృణీకరించేవాడుగానే కాదు,